మార్కాపురం నియోజకవర్గ కేంద్రం నందు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో యథేచ్ఛగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వేల కోట్ల రూపాయలు సొమ్ము తండుకుంటున్నారని టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెరతీశారన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అంటూ హామీ ఇవ్వడం అంటే అక్రమ మద్యం తయారు చేసి అమ్ముకోవడమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు వేలం జరుగుతూ ఉన్నా కూటమి ప్రభుత్వం చూసి చూడనట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏం జరుగుతుంది అనేది చూస్తా ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయనైతేనేమి, వాళ్ళ యొక్క బృందమైతేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం, దాని డొంకలాగితే ఇటు కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి, అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చినాయి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్టిలరీల ద్వారా సప్లై చేసిన దాన్నే మీరు అంత అభాష్పాలు చేసినారే. ఈ రోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి, ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది. వాస్తవమా అవాస్తవమా? మీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేసినారు. సిట్ కాదు, అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని. మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు? ఇప్పటి వరకు సిట్లు వేసిన ఎన్నో ఉన్నాయి, ఏ ఒక్కటన్నా పరిష్కారం అయిందా? ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నింది. ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విషయము. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరి పెద్దల యొక్క ప్రమేయంతో ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతా ఉన్నింది. దీని ద్వారా ప్రజలకు ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహానికి వాటిల్లుతుంది. కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి. సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులున్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్ వేయడం